గైస్ ఇవాళ నేను మీకు విషయం చెప్తాను. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మీకు ఇష్టం లేకపోయినా ఎస్ చెప్తున్నారా? అండ్ మీ తప్పు లేకపోయినా పదే పదే వెళ్ళి సారీ చెప్తున్నారా? అండ్ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బాధపడుతున్నారా? సో దీన్ని మంచితనం అనరండి. 1-2 సార్లు మనం ఎస్ చెప్పినప్పుడు, నో చెప్పినప్పుడు దాన్ని మంచితనం అనుకోవచ్చు. కానీ పదే పదే మీరు ఇది రిపీటెడ్గా చేస్తున్నారు అనుకోండి, దాన్ని పీపుల్ ప్లీజింగ్ సైకాలజీ అంటారు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజోష్ వరల్డ్. గైస్, ఇవాళ మనం పీపుల్ ప్లీజింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకే, అసలు పీపుల్ ప్లీజింగ్ అంటే ఏంటి, దీనికి గల కారణాలేంటి, అండ్ ఒక పీపుల్ ప్లీజర్కు ఉండే లక్షణాలు ఏంటి, అండ్ ఎలా మనం ఇది ఓవర్కమ్ అవుతాం. సో అదంతా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. పీపుల్ ప్లీజింగ్ అంటే ఏంటంటే ప్రతిసారి మనం ఎదుటి వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాం, అండ్ వాళ్ళ అప్రిషియేషన్ కోసం చూస్తుంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉండదు. మన మీద మనకున్న ఇంపార్టెన్స్ కన్నా ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ప్రతిసారి వాళ్ళకు నచ్చేలాగే ఉండడం, వాళ్ళకు నచ్చిన పనులే మనం చేయడం, ఇది ఇలా పదే పదే చేస్తున్నామంటే దాన్ని పీపుల్ ప్లీజింగ్ అంటాం. అంటే ఎదుటి వారిని మనం ప్లెజర్ చేయడానికి, వాళ్ళ నుంచి మనకేదో ఒక రెస్పెక్ట్ రావాలి, వాళ్ళు మనల్ని మంచి వాళ్ళు అనాలి అన్న ఉద్దేశంతో మనల్ని మనం పక్కన పెట్టుకొని కంప్లీట్గా వాళ్ళ గురించే బ్రతకడాన్ని మనం పీపుల్ ప్లీజింగ్ అంటాం. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుంది అని అంటే ప్రతిసారి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఐ అనే పదానికి నీకు మీనింగ్ తెలియకుండా పోతుంది. సో ఇది కనుక లాంగ్ పీరియడ్ ఉంది అనుకోండి, సో చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి గైస్. చాలా మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అసలు పీపుల్ ప్లీజింగ్కి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం మనం. అంటే ఈ పీపుల్ ప్లీజర్స్ ఎలా ఉంటారో చూద్దాము. లైక్ ఇష్టం లేకపోయినా ఎస్ చెప్తుంటారు, అండ్ పదే పదే సారీ చెప్తుంటారు. నో చెప్పడానికి చాలా భయపడతారు గైస్. నో చెప్పడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. వీళ్ళు నో చెప్పలేరు. అంటే వాళ్ళకు ఒకలాంటి భయం ఉంటుంది. ఏంటంటే నేను నో చెప్తే మళ్ళీ వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, సెల్ఫిష్ అనుకుంటారేమో, అంటే నేనేం హెల్ప్ చేయను అనుకుంటారేమో, నన్ను చెడ్డదాన్ని అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఏంటంటే వీళ్ళు నో అనే పదాన్ని అసలు దగ్గరికి రానివ్వరు. ఓకే, అండ్ ఏంటంటే ఎంతసేపు పక్క వాళ్ళ అప్రూవల్ కోసం పదే అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా డ్రెస్ చేసుకున్నాము, ఆర్ అదర్వైజ్ ఏదైనా వంట చేసినాము, ఆర్ అదర్వైజ్ ఏదైనా మంచి రైటింగ్ రాసినాము. ఇది ఏంటంటే వెన్ యూ మేక్ ఓవర్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు రెడీ అయినప్పుడు ఏమనాలి, మనల్ని మనం ఒకసారి మిర్రర్లో చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకున్న డిఫెక్ట్స్ ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు అర్థమవుతుంది. సో వీళ్ళలో ఏంటి అంటే, అఫ్ కోర్స్ యూ నో దట్ యూ వేర్ వెల్, లుకింగ్ వెల్, నువ్వు బాగానే ఉన్నావు చూసుకున్నప్పుడు. బట్ వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు, నన్ను వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి నచ్చింది అంటే ఓకే లెట్ మీ కమ్ అవుట్, లేదంటే లేదు నేను ఇలాగే ఉంటా. సో ఇలాంటి బిహేవియర్లో ఉంటారు. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది కంప్లీట్గా జీరో ఉంటుంది అనమాట. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ ప్రతి పీపుల్ ప్లీజర్లో ఉంటాయి గైస్. మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. అలా ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అసలు ఈ పీపుల్ ప్లీజింగ్ ఎందుకు వస్తుంది అంటే దేర్ ఈస్ నో పర్టిక్యులర్ రీజన్. ఈ రీజన్ వల్లనే పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ అనేది అలవాటైంది అని చెప్పలేము. కొంతమందికి ఏంటంటే ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుంది. ఓకే, నేను వాళ్ళకి నచ్చకుండా వేసుకుంటే ప్రతిసారి నన్ను క్రిటిసైజ్ చేస్తారేమో, అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఊరికే వంకలు పెడతారేమో, అంటారేమో అన్న భయంతో లెట్ మీ మేక్ మై సెల్ఫ్ అకార్డింగ్ టు దేర్ విష్ అనేది డిసైడ్ అవుతారు. అంటే నేను వాళ్ళకి నచ్చినట్టు రెడీ అయ్యాను అనుకోండి, ఇంకా నా క్రిటిసిజం అనేది ఉండదు, నన్ను ఎవరు వంకలు పెట్టరు, ఏమనరు అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది. అంటే మేబీ నేను వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే నన్ను దూరం పెడతారేమో, నన్ను వాళ్ళు ఇష్టపడరేమో, యాక్సెప్ట్ చేయరేమో, ఇలాంటి భయం ఉండడం వల్ల ఏంటంటే ఈ బిహేవియర్ అనేది అలవాటు చేసుకుంటారు. అంటే ఇది ఒక్క రీజన్ అనే చెప్పలేము, చాలా రీజన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, పాస్ట్లో వీళ్ళకి ఏమైనా ఇలా రిపీటెడ్ క్రిటిసిజం, రిపీటెడ్ ఫెయిలియర్, రిపీటెడ్ రిజెక్షన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళలో ఈ పీపుల్ ప్లీజింగ్ అనేది ఒక అలవాటుగా మారిపోతుంది అనమాట. పోయిందో ఈ పీపుల్ ప్లీజర్స్లో ఏమవుతుంది అంటే డేస్ పాస్ అవుతా ఉన్న కొద్దీ ఈ బిహేవియర్ అనేది ఎక్కువ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నేను ఎప్పుడు వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నా కూడా నేను వాళ్ళకి నచ్చట్లేదు, అయినా నన్ను దూరం పెడుతున్నారు, నేను అందరికీ నచ్చేటట్టు ఉంటున్నా అయినా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు. అండ్ అక్కడ ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది.
మనకు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉంటేనే మనం ఫిజికల్గా రెడీ అవుతాం, మెంటల్గా స్టేబుల్గా ఉంటాం, అండ్ ప్రతి విషయంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. వెన్ యూ గో అవుట్, మనం బయటికి వెళ్ళినప్పుడు. అది సెల్ఫ్ ఇంపార్టెన్స్ లేదు అనుకోండి, ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి నిన్ను అనలైజ్ చేయాలి అని ఎదురు చూస్తుంటావు అనమాట. నేను ఇలా రెడీ అయితే నేను పలానా వాళ్ళని అడుగుతాను, నేను ఇలా రాస్తే పలానా వాళ్ళ అప్రూవల్ తీసుకుంటాను. నీకు ఎంతసేపు నువ్వేంటంటే నీ మీద నీవు డిపెండ్ అవ్వకుండా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతావు అనమాట. ఎవరు వచ్చి నీకు జడ్జిమెంట్ చెప్తారో, వాళ్ళు చెప్తేనే నేను ఇలా వెళ్తాను అన్న ఒక మైండ్ సెట్లో ఉండిపోతావు. సో మన రియాలిటీ వరల్డ్లో ఏంటంటే ప్రతిసారి నీ కోసం వచ్చి చెప్పడానికి, నీ కోసం ఏదో టైం స్పెండ్ చేసి నువ్వు ఇలా ఉన్నావు, అలా చెయ్యి, ఇలా చేయని చెప్పడానికి ప్రతిసారి ఒకరు మన కోసం రెడీగా ఉండరు గైస్. సో కాబట్టి సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో ఏంటంటే రాను వీళ్ళ బిహేవియర్కి అలవాటు పడినప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఇక ఎవరు వాళ్ళకు ఏది చెప్పడానికి రాలేదనుకో, ఇక అక్కడ నుంచి నెగటివ్ ఇమోషన్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. నేను ఇంత చేసినా నా కోసం ఎవరు వస్తలేరు అని చెప్పేసి కోపం రావడము, ఫ్రస్ట్రేషన్స్ రావడము, ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీలో ఈ బిహేవియర్ ఉంది అని చెప్పి నువ్వు రియలైజ్ అయ్యావో, సో ఇమీడియట్గా ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓన్లీ ద థింగ్ యు లెర్న్ టు సే నో. మీరు నో చెప్పడం నేర్చుకోండి. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కైండ్నెస్ అండ్ ప్లీజింగ్. కైండ్నెస్కి ప్లీజింగ్కి మధ్యలో చాలా తేడా ఉంది గైస్. కైండ్నెస్ అంటే ఏంటంటే నాకు ఇవాళ ఈ పని చేయడానికి వీలుంది కాబట్టి నేను నీకు చేసిస్తాను, ఇది కైండ్నెస్ అంటాము. ప్లీజింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నాకు 100 పనులున్నా నేను పక్కన పెట్టి నీకోసం ఈ పని చేస్తా, నా పని ఎట్టన్నా పోనీ కానీ నీకోసం ఇది కంప్లీట్ చేస్తా, ఎందుకంటే నువ్వు నన్ను మంచోడి అనాలి, నువ్వు నన్ను మంచిదాన్ని అనాలి. సో ఇలా ఉంటుంది. ఇది గ్రేట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది రెండింటి మధ్య, మీరు ఒకసారి అనలైజ్ చేసి చూసుకుంటే. సో కాబట్టి ఏంటంటే ఏదైనా టాస్క్ నీ ముందుకు వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ నీ కంఫర్ట్ ఆలోచించుకో, నీ టైం ఆలోచించుకో, నీ ఫ్లెక్సిబిలిటీ చూసుకో, నీ అవైలబిలిటీ చూసుకో. ఓకే, నువ్వు అంత టైం సెట్ అవుతుంది ఆ పని చేయడానికి, నీకు అంత మెటీరియల్ దగ్గరే ఉంది, నీకు టైం ఉంది, నీకు చేతనవుతుంది, నీ బాడీ కోఆపరేట్ చేస్తుంది అన్నప్పుడు ఓకే నేను చేయగలుగుతా అని చెప్పండి. లేదు నీ వల్ల అవ్వదు అంటే నో చెప్పేయండి. నో చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎ డిస్రెస్పెక్ట్ ఆల్ ద టైం. నో చెప్పడం అంటే వాళ్ళని ఏదో రెస్పెక్ట్ చేయట్లేదు అని కాదు, నీకు వీల్లేదు కాబట్టి చేయట్లేదు అని చెప్తున్నావు. బట్ వన్ థింగ్ యూ రిమైండ్ దట్ నువ్వు ఎప్పుడైనా నో చెప్తున్నావు అంటే దట్ నో మస్ట్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. ఆ నోలో ఎందుకు నో అనేది ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీకు వీలుంటే ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ని సజెస్ట్ చేయి. లేదు అని అంటే ఇది నేను చేయలేను, బట్ దీని గురించి కూడా నాకు తెలీదు, కొంచెం ప్లీజ్ మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని పొలైట్గా చెప్పండి. అలా చెప్పినప్పుడు ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు నో గురించి. చెప్పినప్పుడు ఆ టైంలో నువ్వు కాస్త కొంచెం ఇంబ్యాలెన్స్ ఫీల్ అవ్వచ్చు, కానీ నువ్వు నో చెప్పిన తర్వాత నువ్వు ఫ్రీ అయిపోతావు, ఎందుకంటే నీకు ఆ టాస్క్ గురించి ఇంకా ఆలోచన ఉండదు. నీ నో విన్న వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు, ఓకే చేయనన్నారు కాబట్టి నేను ఇంకో సోర్స్ చూసుకుంటా. సో ఈ కేసులో ఏంటంటే ప్లీజింగ్ అనే కంటెంట్ ఉండదు మనకి. ఎవరిని నువ్వు ఇంప్రెస్ చేయనవసరం లేదు, నీ ఒపీనియన్ ఏంటో నువ్వు చెప్పావు, నీ డెసిషన్ ఏంటో నువ్వు తీసుకున్నావు, కాబట్టి నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయనవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించనవసరం లేదు. అలా అని చెప్పి ఏమంటారు అందరిలో మనం ఏదో స్పెషల్గా ఉండాలి అని ఎబ్బెట్టుగా రెడీ అయిపోవడము ఇలాంటివి చేయమని నేను చెప్పట్లేదు. వాట్ ఎవర్ యూ డూ ద థింగ్స్ మస్ట్ హ్యావ్ అ సోషల్ అప్రూవల్. ఏదైతే నువ్వు చేసావో అది నలుగురు చూసినప్పుడు ఓకే బాగుంది అనాలి. ఆ బాగుంది అని ఫస్ట్ నీది నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా బాగుంది అంటారు. సో కాబట్టి ఆల్వేస్ పీపుల్ ప్లీజింగ్ అనేది ఇట్స్ అ మెంటల్ డిజార్డర్. ఇది ప్రతిసారి మంచితనం కాదు, ఇదేంటంటే ఇండైరెక్ట్గా నిన్ను నువ్వు జీరో చేసుకుంటున్నావు. సో కాబట్టి ఆల్వేస్ యు గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్, యు రెస్పెక్ట్ యువర్ ఓన్ ఒపీనియన్. నీ ఓన్ టేస్ట్ని, నీ ఓన్ ఒపీనియన్ని ఫస్ట్ నువ్వు రెస్పెక్ట్ చేసుకున్నావు అనుకో, తర్వాత నువ్వు పక్క వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. సో గైస్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సో మీలో ఏమైనా పీపుల్ ప్లీజింగ్ క్వాలిటీస్ ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజోష్ వరల్డ్.